ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకసారి ఇల్లంతా వెతుకుదాం పద. ఆ అమ్మి ప్రాణం మీదకొచ్చిందంటే ఈ అమ్మి పరిగెత్తుకుంటూ పోతుందనుకుంటే ఇంట్లో ఎతుకుతా ఉండదేంది నిషి? మన మాటల్ని అది ఎలా నమ్ముతుంది అత్తయ్య? అందుకే ఇల్లంతా వెతిక్కాని బయటికి పోదు. వదిన ఇక్కడ కూడా లేరు. వదినా ఇక్కడ లేరు. ఎతికినాక ఇంకా యాడికి పోయేది? ఆ రూమ్ లో చూడగానే కౌశికి కనపడుతుంది కదా. అది ఉన్న కంగారులో రూమ్లోకి వెళ్లి చచ్చినా చూడదు. జగదాత్రి, 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 అమ్మో జగదాత్రి. జగదాత్రి, వదినా, జగదాత్రి, అక్క, టీవీ సౌండ్ ఎందుకు ఇంత పెట్టారు? అమ్మే చూసేసిందంటావా? వదినైతే చూడలేదు కానీ ఇంకేదో చూసిందత్తయ్య. ఏమైంది రాత్రి? వదిన టాబ్లెట్ తీసుకోపోయి అలానే ఎందుకు వెళ్ళిపోయారు? నిన్ను తోడు రమ్మని ఒంటరిగా వెళ్ళిపోవడం, టాబ్లెట్ ఇక్కడ పడేసి వాటర్ బాటిల్ క్యాప్ కూడా పెట్టకుండా క్యాబ్లో వెళ్ళిపోవడం ఏంటి? ఏమో కేదార్, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వదిన ఏ పరిస్థితుల్లో వెళ్ళారో ఏంటో. పద పద. కేదార్, తొందరగా కార్ కీస్ తీసుకుందా. సరే దాత్రి. ఆహా, ఇన్ని రోజులకి ఈ ఇంట్లో మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందత్తయ్య.
అయ్యో ఏందమ్మీ ఈ బిడ్డ వాళ్ళ కారెనక పోతా ఉండది కొంపదీసి కౌశికిని చూసేసుండదా ఏంది కరపు కీర్తి ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు అమ్మా అమ్మేంటి కీర్తి, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మీ కీర్తి వాళ్ళకి కౌశికి గురించి చెప్తా ఉండదేమో మనం అబద్ధం చెప్పినామని తెలిస్తే ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అమ్మా నేనెంత పిలిచినా లేవట్లేదు. అమ్మ లేవట్లేదా? అమ్మ ఎక్కడుంది? రూమ్లోనే ఉందా? ఓ మై గాడ్, పద. వదినా, వదినా, అక్క వదినా, అక్క వదినా, ఏమైంది వదినా? అక్క వదినా, అక్క అక్క కళ్ళు తెరవండి వదినా. కళ్ళు తెరవక్క. ఏమైందక్క? టైం లేదు కదా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పద. డాక్టర్, స్టమక్ పెయిన్ అని ఫోన్ చేశారు. ఎంతలోనే ఏమైంది? తెలియదు డాక్టర్, కళ్ళు తిరిగి పడిపోయారు. సరే మీరు ఇక్కడే ఉండండి.